హలో గైస్, ఎట్లున్నారు? సో ఇప్పటికే చాలా లేట్ అయింది. యాక్చువల్లీ నిన్న రావాల్సిన వీడియో ఇవాళ వస్తుంది అనమాట. సో ఏమనుకోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్కి వచ్చేస్తాం. సో దానికంటే ముందు రెగ్యులర్గా మన ఛానల్ని ఎవరైనా వాచ్ చేస్తుంటే మిగతా వారికి షేర్ చేయడానికి ట్రై చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళిపోండి. టకటకి చెప్పడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ అయితే యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ అయితే అల్లు అర్జున్తో చేయాలి. అదే నిన్న ఎన్టీఆర్ త్రివిక్రమ్ పోస్టర్ వచ్చింది కదా, దాని గురించి అనమాట. ఆల్రెడీ మీ తమిళలో చూసే ఉంటారు. సో ఈ ప్రాజెక్ట్ అయితే అల్లు అర్జున్తో చేయాలని చెప్పేసి నాగవంశీ చెప్పాడు. కావాలంటే చెక్ చేసుకోండి. మీకు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తారు తెలుసురా. సో ఆయన పేరు గలాటా అనుకుంటా, గలాటా ప్లస్ గలాటానా. సో ఆయన ఇంటర్వ్యూలో మీరు చూసుకోవచ్చు. నాగవంశీ ఇంటర్వ్యూ చూడండి, తెలుస్తుంది మీకు. అంటే దాంతోపాటు దేవరా కూడా. సో హవెవర్ ఏదైతే ఏమున్నది, సో ఎన్టీఆర్ అయితే ప్రజెంట్ ఈ మూవీ చేస్తున్నాడు అనమాట. సో ఎన్టీఆర్ యాజ్ మురుగా అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. మూవీ పేరు గాడ్ ఆఫ్ వార్ అని అయితే చెప్తున్నారు అనమాట. సో పోస్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ట్రైడెంట్ని అయితే రిలీజ్ చేశారు, ఒక త్రిశూలాన్ని అయితే రిలీజ్ చేశారు. బట్ ఇక్కడ డీటెయిలింగ్ ఏంటంటే ఆ త్రిశూలంకి ఇప్పుడు త్రిశూలం అంటే మూడు ఉంటాయి కదా. సో మధ్యలో దానికి చూసుకున్నట్టయితే డిఎన్ఏ సింబల్ అయితే ఉన్నది అనమాట. సో ఎగ్జాక్ట్లీ దాని గురించి చెప్తా. డిఎన్ఏ అంటే ఇక్కడ అంటే మన త్రివిక్రమ్ గారు ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. దాని గురించి కొద్దిగా డీటెయిల్గా మాట్లాడతా. సో శివుడు కుమారుడు అంటే ఫస్ట్ గణేషు, తర్వాత కార్తికేయ. అండ్ గూగుల్లో అడిగితే మాత్రం నాకు 5 పేర్లు చూపెట్టింది అనమాట. గణేషు, కార్తికేయ, అయ్యప్ప, ఇద్దరు రాక్షసుల పేరు చూపెట్టింది, జలాధర అండ్ అంధక అని చెప్పేసి. సో వీళ్ళిద్దరు రాక్షసులు, వీళ్ళిద్దరిని పెట్టకండి. ఇదా గణేష్, కార్తికేయ, అయ్యప్ప, వీళ్ళు ముగ్గురు అయితే పెట్టండి అనమాట. సో ఇంకో వీడియోలో అడిగితే మాత్రం అంటే ఇంకో వీడియోలో నేను వేరే అడిగా. బట్ అదైతే ఏమని చెప్పిందా అంటే కార్తికేయ చిన్నవాడు, అంటే కుమారస్వామి, యాక్చువల్లీ కుమారస్వామి. సో కుమారస్వామినే కార్తికేయ అని అంటారట. అండ్ దాంతోపాటు స్కంద, లేకపోతే మురుగా, లేకపోతే అయ్యప్ప అని కూడా ఇట్లా రిపోర్ట్ అయితే చేసిందనమాట. నేనేమనుకుంటున్నా అంటే సో బేసికల్గా మన నాగవంశీ చెప్పింది ఏంటంటే తమిళనాడులో ఎక్కువ పూజిస్తారు ఆ వ్యక్తిని. ఆ ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. అంటే ఆ దేవుణ్ణి అదొక ఫిక్షనల్ క్యారెక్టర్ అయితే కాదు, ఎక్కువ మందికి అయితే తెలియదు. బట్ తమిళనాడులో చాలా అంటే చాలా ఫేమస్ దేవుడు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో మురుగా, ఎన్టీఆర్ యాజ్ మురుగా అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. నేను కూడా అదే అని అనుకుంటున్నా. సో తమిళనాడు మెయిన్ గాడు మురుగా అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ ఎన్టీఆర్ కూడా ఒక మూవీ తీశాడు. మీకు నాలుడు అనే మూవీ చూడండి, మీకు చూస్తే ఆ మూవీ చూస్తే అర్థమవుతుంది అనమాట. అండ్ ఎన్టీఆర్ రోల్ చూసుకున్నట్లయితే వారియర్ అండ్ కమాండర్, దీని గురించి మాట్లాడతాం. సో క్యాప్షన్ ఏం పెట్టిందంటే ద సన్ ఆఫ్ శివ, ద ప్రైడ్ ఆఫ్ పార్వతి, ద ఎటర్నల్ కమాండర్ అండ్ ఆయన అయితే పెట్టడమే జరిగింది. శివుని కొడుకు, పార్వతికి గౌరవం. అండ్ పర్మనెంట్గా ఆజ్ఞాపించడం, అంటే ఎటర్నల్ కమాండర్ అంటే పర్మనెంట్గా ఆజ్ఞాపించే వారిని అట్లా అంటారు అనమాట. సో డిఎన్ఏ సింబల్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇండైరెక్ట్గా శివుడు కొడుకు అని అయితే హింట్ ఇచ్చాడు అనమాట. సో అదే అక్కడ జరిగింది. అదే త్రిశూలం ఎవరికి సంబంధించింది? శివునికి సంబంధించింది. సో తన కొడుకు ఎవరు? కార్తికేయ. సో అదే అక్కడ పెట్టింది. అందుకనే డిఎన్ఏ సింబల్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఏదో పెద్ద ఫైట్ అయితే జరిగిందన్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది ఆ పోస్టర్ మీరు గమనిస్తే. అంటే ఏదో పెద్ద వార్ జరిగినట్టుగా. సో అక్కడ జెండాలను చూడొచ్చు, అండ్ మంటలను కూడా చూడొచ్చు. తనకు ఒక ఆయుధం కూడా ఉంటుంది. మీకు స్కంద మూవీలో కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి అని కూడా కొంతమంది అంటారు, మర్చిపోయి చెప్పడం. అండ్ మీకు కార్తికేయ మూవీలో చూసుకున్నట్లయితే తన ఆయుధం కూడా అదే అనమాట. సో ఆయుధం మేబీ ఫస్ట్ లుక్ పోస్టర్లో పెట్టే ఛాన్స్ అయితే ఉన్నదని నేనైతే అనుకుంటున్నా. సో తన వాహనం వచ్చేసరికి నెమలి, పికాక్. అంటే స్టోరీ విషయానికి వస్తే నేను గెస్ చేసింది ఇది, నాకు తెలిసి అయితే హిందూ మైథాలజీలో ఒక వార్ని అయితే చూపిస్తారు కావచ్చు అని అనుకుంటున్నా. అంటే ఆయన గురించి చాలా స్టోరీస్ ఉంటాయి. సో ఇన్ని విధాలుగా ఉంటాయి. మరి ఏ విధంగా ఇన్ని పేర్లతో ఉంటాడు, సో ఏ విధంగా ఆ పేర్లని అంటే మురుగా అనే పేరుతో అయితే చూపిస్తారు కావచ్చు అని అనుకుంటున్నా. ఎన్ని కథలు ఉంటాయో. సో చాలా అంటే చాలా కథలు ఉంటాయి నాకు తెలిసి ఆయన మీదనైతే. సో మన త్రివిక్రమ్ గారికి ఆల్రెడీ నిజంగా చెప్తున్నా, మహాభారతం మీద త్రివిక్రమ్ గారికి ఉన్న గ్రిప్ అయితే ఎవరికి ఉండదు అనమాట. సో నేను అరవింద సమేతలో ఒకటి ఉంటుంది, అది చూసి అయితే నేను చెప్తాను ఇంత కాన్ఫిడెంట్గా నువ్వు ఎట్లా చెప్తున్నావు అని. అంటే సో మనుషుల మూవీ అవుతుందా మరి? టోటల్ నేను ఏమనుకుంటున్నా అంటే టోటల్ దేవుడి మూవీ ఉంటుంది అని అనుకుంటున్నా. లేకపోతే మనుషులకి దేవుడికి ఫిక్షనల్గా ఏమన్నా రాసే ఛాన్స్ అయితే ఉన్నది కావచ్చు అని నేను అనుకుంటున్నా. బట్ మనుషుల మూవీ అయితే మ్యాక్సిమం, ఎందుకంటే గాడ్ ఆఫ్ వార్ అని చెప్తున్నారు. సో అంటే దేవుని యుద్ధం, సో దేవుని యొక్క యుద్ధం అనమాట. సో టోటల్ గాడ్సే ఉంటారు. అండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ వేరే లెవెల్ ఇదైతే.
సో ఇంతకుమించి అయితే నేను చెప్పనక్కర్లేదు, ఇది గాడ్ ఆఫ్ వార్కి సంబంధించిన వీడియో అయితే. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.